కేవలం ఉద్దేశపూర్వకంగా తప్ప ఇక్కడ ప్రజా సమస్యలని చర్చించకూడదు, జనరల్ బాడీ మీటింగ్ జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో తప్ప లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు. నేను చెప్పేది ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక మండలంలో జనరల్ బాడీ మీటింగ్ జరపలేనంత వీక్నెస్ గా పోలీసు వ్యవస్థ ఉందా? ఒక మండలం జనరల్ బాడీ మీటింగ్ జరిపేంత వీక్నెస్ గా పోలీసు వ్యవస్థ ఉంటే ఇంక ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది? ఇది కేవలము ఇప్పుడు పోలీసు తీరు కూడా ఎట్లుందంటే ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ డేకి రాకూడదంటే అంతే రాకూడదు, వాళ్ళు అడ్డపడుతున్నారు, లా అండ్ ప్రాబ్లం మీరు రావద్దండి. ఎంపీ కాన్స్టిట్యూషన్ డేకి రాకూడదు అంటే వాళ్ళు ప్రజలు అల్లరి మొక్కలు అడ్డపడుతున్నారు కాబట్టి మీరు రాకూడదు. జనరల్ బాడీ మీటింగ్ జరపకూడదంటే జరపకూడదు. ఇట్లుంటే ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది? ఒక సర్పంచులు జనరల్ బాడీ మీటింగ్ పోతా అంటే వాళ్ళ సర్పంచులు ఎందుకు ఏం పని? ఎంపీటీసీలు మాత్రం వాళ్ళ సర్పంచులు పోకూడదంటే మీరు పోవద్దండి అని పోలీసులు అంటారు. ఒక అధికారు అక్కడ పనిచేసే అధికారులు పోతా అంటే ఈ అధికారికి ఏం సంబంధం లేదు, ఎందుకు పోవాలా? పోకూడదంటే పోలీసులా మీరు పోవద్దని అంటారు. ఇది పరిస్థితి. పీటీ మండలంలో ఇట్లా పరిస్థితి ఉంది. తమ్మాలపల్లి కాన్స్టిట్యూషన్లో ఇలా పరిస్థితి ఉంది. అంటే ఒక జనరల్ బాడీ మీటింగ్ జరిపి ప్రజలకు తాగునీటి సమస్యలు, కరెంటు సమస్యలు, సీసీ రోడ్ల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు ఇట్లాంటివన్నీ చర్చించాలా. ఇవన్నీ చర్చించకూడదు, జనరల్ బాడీ మీటింగ్ జరపకూడదు. ఏం పోనీ మేము కారణం కూడా అడిగినాం, ఎందుకు మీరు జరపకూడదు అంటున్నారంటే ఏం కారణం ఏం లేదు, మీరు జరపకూడదు. మీరు అందరూ రాజీనామా ఏంటి అంటే ఎంపీటీసీలు అందరూ రాజీనామా ఇవ్వాలి, సర్పంచులందరూ రాజీనామా ఇస్తే మళ్ళీ మేము ఏకగ్రీవంగా అవడమో లేదంటే మేము ఎన్నిక జరుపుకొని మేము మా పని మేము చేసుకుంటామనే తీరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. దీనికి గౌరవనీయులైన కలెక్టర్ గారు ఒకవేళ మీరు మండలంలో జరపలేని జనరల్ బాడీ మీటింగ్ జరిపేంత సెక్యూరిటీ మీకు లేకుంటే మేము కలెక్టర్ ఆఫీసులైనా జరుపుకుంటాం. మీరే ఇక్కడే జరపండి, అధికారులందరినీ ఇక్కడే పిలిపించండి, మాకు రక్షణ కల్పించి ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ జరిపినా కూడా మేము కలెక్టర్ గారికి శతకోటి వందనాలు చేస్తాం. కాబట్టి ఈ తీరును మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఈ తీరును మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలా, అధికారులు గమనించాలా. ఇప్పుడు టీడీపీ దౌర్జన్యాల ఎప్పుడు రాత్రో ఇది నిన్న పౌలంతా అక్కడ వచ్చి హంగామా చేసినారు, నానా హంగామా చేసినారు టీడీపీ నాయకులు. రాత్రి పుల్లికిలి గ్రామంలో లక్ష్మీనారాయణ అనే ఒక రైతు బావి దగ్గర వాళ్ళు ఉన్న ఇంట్లో నిద్రిస్తా ఉంటే దౌర్జన్యంగా మూతులకు మాస్కులు వేసుకొని కారణం ఏమి చెప్పకుండా ఆయన కొట్టేసి వచ్చేసినారు. ఆయన అడుగుతాను ఎందుకు కొడుతున్నారంటే కారణం ఏమిలే, వాళ్ళు కొట్టడమో వచ్చేసేయడము. ఆయనకు కాలు ఫ్రాక్చర్ అయింది, ప్రస్తుతం ఆ హాస్పిటల్లో ఉన్నారు. ఈ దౌర్జన్యాలకు ఫుల్ స్టాప్ గౌరవనీయులైన కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఎప్పుడు పెడతారో, ఈ ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కాపాడతారని చెప్పి మాకు అక్కడ ఏం చెప్పుకోవడానికి అవకాశం లేక ఈరోజు మేము కలెక్టర్ గారికి వచ్చి ఇక్కడ 15 మంది ఎంపీటీసీల్లో 14 మంది ఎంపీటీసీలు ఇక్కడికి వచ్చి వినతిపత్రం ఇస్తున్నారు. ఒకవేళ జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడు ఆఫ్ చేయాలా? కోరం లేదన్నప్పుడు మీరు ఆఫ్ చేయాలా. కోరం ముందు మాకు మీటింగ్ జరపండి ప్రభు అని మేము కొట్టుకుంటా అంటే కూడా ఉద్దేశపూర్వకంగా ఎంపీడీఓ గారు కాలయాపన కింద చేస్తూ మీటింగ్ హాల్లోకి రానేయకుండా కలెక్టర్ గారు ఇప్పుడు వాయిదా ఇమ్మన్నారు కాబట్టి వాయిదా వస్తామని సాపీకి వచ్చి చెప్తారు. ఇదే కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేసేది అంటే మా ఈ సమస్యలని మీరు ప్రజల దృష్టి తీసుకోవాలని కోరుకుంటున్నాం.